వీర లెవెల్లో ఇక సూపర్ హీరోస్ లాగా కేసీఆర్ వచ్చేస్తున్నాడు అసెంబ్లీకి. కేసీఆర్ నిజంగానే కేసీఆర్ అసెంబ్లీకి వచ్చుంటే కాంగ్రెస్ వాళ్ళకు కూడా ముచ్చమటలు పట్టిస్తుండేనేమో. అసలు ముచ్చటగా ఉండేది ఆ సన్నివేశం. కేసీఆర్ ముందు ఉత్తమ్ మాట్లాడినా, రేవంత్ మాట్లాడినా, బట్టి మాట్లాడినా డెఫినెట్గా వీళ్ళందరూ కూడా మూసుకొని ఉంటుండే. స్పీకర్ గారు కూడా మైక్ కేసీఆర్ గారికి ఇస్తుండే. కేసీఆర్ వచ్చుంటే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేవాళ్ళేమో. ఇంకోటి ఏం చెప్పాలన్నా, కేసీఆర్ గారు అసెంబ్లీకి వచ్చిన తర్వాత కూడా ఒకవేళ మైక్ ఇవ్వకపోతే తెలంగాణ ప్రజలు ఊరుకుంటారా అండి? కేటీఆర్కి మైక్ ఇవ్వకపోతే ఊరుకోవచ్చు, హరీష్ రావుకి మైక్ ఇవ్వకపోతే ఊరుకోవచ్చు, కానీ కేసీఆర్కి అసెంబ్లీలో మైక్ ఇవ్వకపోతే ఎవరి పరువు పోతుంది? పరోక్షంగా ప్రత్యక్షంగా కాంగ్రెస్ పార్టీ పరువే పోతుంది. ఏ రకంగా చూసినా మీకు మంచి పేరు వచ్చేది. ఇప్పుడు మళ్ళా కేసీఆర్ ఒక డైలాగ్ కొట్టడము ఈ సోషల్ మీడియాలో మొత్తం వీర లెవెల్గా మేమే హీరోలం, కేసీఆర్ వచ్చేస్తుండని కార్యకర్తలందరూ ఆనందపడే లోపల నిజంగా బీఆర్ఎస్ కార్యకర్తల గురించి ఆలోచిస్తే బాధ అవుతుంది. ఎందుకంటే వస్తా అన్న కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా ఇక్కడ ఫ్లోర్ లీడర్గా హరీష్ రావు గారిని, సబితా ఇంద్రెడ్డి గారిని పెట్టిండ్రు. వాళ్ళని ఎప్పుడైతే ఫ్లోర్ లీడర్స్గా పెట్టారో అప్పుడే కథం అయిపోయి కేసీఆర్ గారు రారని అర్థమైపోయింది ఇక అసెంబ్లీకి. ఒకవేళ ఆయన వచ్చుంటే ఎలా ఉండేది? ఎవరైనా మాట్లాడుతుండే నా కాంగ్రెస్లో? ఒకవేళ కేసీఆర్ గారు కనుక వచ్చుంటే ఎలా ఉండేది అసెంబ్లీ? దద్దరిల్లిపోయేది. ఇంకెక్కువ మంది చూసేవాళ్ళు. అరే మా కేసీఆర్ ఏం మాట్లాడుతున్నాడు? రైతులు ఎక్స్పెక్ట్ చేసినారు, నిరుద్యోగులు ఎక్స్పెక్ట్ చేసినారు, ఇప్పుడన్నా మా కేసీఆర్ మాట్లాడతారేమో, బీఆర్ఎస్ ఎల్పీ లీడర్ ఆయనే కదా అని. మరి ఆ కేసీఆర్ గారు ఎలా తీసుకుంటారో తెలియదు, కానీ తెలంగాణ ప్రజలు మాత్రం మళ్ళీ నారాజ్ అయినరు. సోషల్ మీడియాలో కేసీఆర్ వచ్చేది ఉంటేనే సోషల్ మీడియాలో బిల్డప్ ఇవ్వండి బీఆర్ఎస్ పార్టీ, లేకపోతే ఇవ్వకండి, మీ పరువు పోతుంది. మీరు వచ్చి బిల్డప్ ఇచ్చేసి మళ్ళా కేసీఆర్ రావట్లేదు అయిపోయి ఒకరోజు వచ్చి సంతకం పెట్టి వెళ్ళిపోయిందంటే ఇక్కడ సమాధానం చెప్పుకోవాల్సింది ఎవరు? కేటీఆర్ చెప్పాడు సమాధానం, హరీష్ రావు చెప్పాడు సమాధానం. ఎవరైతే కార్యకర్తలు వెక్కిరిస్తున్నారో, వేరే పార్టీ కార్యకర్తలు, మీ పార్టీ కార్యకర్తలు ముందు మీ కేసీఆర్ని రమ్మనయ్యా అసెంబ్లీకి, తర్వాత చూసుకుందాంలే అని ఎక్కిరిస్తుంటే సమాధానం చెప్పుకోవాల్సింది గ్రౌండ్లో ఉన్నటువంటి మీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, కేటీఆర్ కాదు, హరీష్ రావు కాదు. ఈ రోజున వాళ్ళు బాధపడుతున్నారు, వాళ్ళు అవమానపడుతున్నారు కేసీఆర్ అసెంబ్లీకి రాకపోతే. ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం మనం ఏదైనా. అదైపోయింది, అదొక బ్లండర్ మిస్టేక్ జరిగిపోయింది. ఓకే, నెక్స్ట్ డే కేసీఆర్ రాలే, మీరు పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి పోయిండ్రు, వాళ్ళు మైక్ ఇవ్వలే, మీరు బాయ్కాట్ చేసి నల్ల బ్యాచ్లు పట్టుకొని బయటకు వచ్చిర్రు, వాకౌట్ చేసుకుంటూ వచ్చినారు. నెక్స్ట్ డే ప్రజెంటేషన్ పెట్టినారు, ప్రజెంటేషన్ అద్భుతంగా ఇచ్చింది హరీష్ రావు కూడా, దాంట్లో నో డౌట్. కానీ ఎందుకు రాలే అసెంబ్లీకి అనేది మా క్వశ్చను. బీఆర్ఎస్ పార్టీ మొత్తం బాయ్కాట్, ప్రతిరోజు అసెంబ్లీ బాయ్కాట్ చేస్తుందా? పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రోజు బాయ్కాట్ చేసిర్రు, కథం అయిపోయి. నెక్స్ట్ డే వచ్చి మరి రైతుల కష్టాల గురించి కేటీఆర్ ప్రశ్నించాలి, హరీష్ రావు ప్రశ్నించాలి, బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ సబితా ఇంద్రెడ్డి ప్రశ్నించాలి. అరే ఫ్లోర్ లీడర్గా పెట్టింది మరి వాళ్ళు కూడా రాలే, హరీష్ రావు రాలే, సబితా ఇంద్రెడ్డి రాలే. కరోనా వైరస్ లాగా మరి వాళ్ళకు కూడా కేసీఆర్ నుంచి ట్రాన్స్ఫర్ అయిందా అసెంబ్లీకి రాకుండా ఉండడం అనేది? పవర్ పాయింట్ తప్పు జరిగింది కాబట్టి మీరు బాయ్కాట్ చేసినారండి. నెక్స్ట్ 2 days మా ఫీజు రియంబర్స్మెంట్ల గురించి మాట్లాడండి, నిరుద్యోగుల హామీల గురించి మాట్లాడండి. అరే బక్కా జడ్సన్ ఒక్కడికి ఏమవసరం అండి అసెంబ్లీ ముట్టడించడానికి? నిన్న పోతే ఆయన మీ అందరికంటే పోల్చుకుంటే ఆయన నయం కదా. మరి ఆయన నిస్వార్థంగా కొట్లాడుతున్నాడు కదా, నిజాయితీగా కొట్లాడుతున్నాడు కదా, ఆయనకి ఉరుక్కుంటూ పోయి కొట్లాడుతున్నాడు కదా అసెంబ్లీకి పోయి. నిరుద్యోగుల ఎవరైతే రిటైర్మెంట్ ఫంక్షన్ల తరపున నించున్నాడు కదా, రిటైర్మెంట్ ఫంక్షన్లు ఆపేసిరని నించున్నాడు కదా, వాళ్ళకి ఇవ్వట్లేదని చెప్పి. ఎవరు చేయాలి ఈ రోజున? ప్రతిపక్షం మాట్లాడాలి దాని గురించి, బీఆర్ఎస్ పార్టీ మాట్లాడాలి దాని గురించి. మీరు ముట్టడించాలి అసెంబ్లీ. బక్కా జడ్సన్కి ఏమవసరం? ఫార్మర్ ఏఐసిసి మెంబరు, కాంగ్రెస్ సస్పెండ్ చేసింది. అదొక్కటే కాదు, ఆయన గతంలో మీ గురించి మాట్లాడిండు, ఇప్పుడు రేవంత్ గురించి కూడా మాట్లాడుతున్నాడు. ఆయనకేం పోయింది? ఇంకా ఎనర్జీ పోతుంది, ఇంకా అలసిపోతాడు. ఇంకా ఎవరు మాట్లాడుతున్నారండి? రిటైర్మెంట్ ఫంక్షన్లు ఆపేస్తే బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీలో ప్రశ్నించాలా? మా రైతులకు ఇప్పటి వరకు కూడా కామారెడ్డిలో మునిగిపోతే రైతులకు బాధితులకు ఇప్పటి వరకు డబ్బులు ఇవ్వలే. ఖమ్మంలో ప్రతి ఒక్క సెలబ్రిటీ దగ్గర రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు డబ్బులు కలెక్ట్ చేస్తారు, సీఎం రిలీఫ్ ఫండ్. అక్కడే ఒక్కడికన్నా ₹1 ఇచ్చిండు అడగమనండి, దమ్ములు ఉంటే చెప్పమనండి. ఇవన్నీ ఎవరు మాట్లాడాలా? బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీలో కూర్చొని మాట్లాడాలా? అసెంబ్లీలో కూర్చొని మాట్లాడాలి ఈ రోజున మీరు.
ఫుడ్ పాయిజన్ అవుతుంది గురుకులాలలో, వాటి గురించి మీరు మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ రోజున ఆరోగ్యశ్రీ చాలా హాస్పిటల్స్లో రావట్లే, దాని గురించి మీరు మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది.